హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం షింటారో యమజాకి వర్సెస్ గూకిమ్. వీళ్ళిద్దరు ఫైట్లో ఎవరు గెలుస్తారు? వీళ్ళిద్దరు ఫైట్లో ఎవరు గెలుస్తారో చూసే ముందు మనం జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఇలా స్టాట్స్ చూద్దాం. గూకిమ్ వయసు 20 సంవత్సరాలు, హైట్ 6 అడుగులు 3 అంగుళాలు, ఫిజికల్ లీన్, పైగా పెద్ద వెయిట్ కూడా ఉండడు, ఇంకా వెపన్ మాస్టర్ అనమాట. ఇటు సైడ్ షింటారో విషయానికి వస్తే తనకు ఒక 40 to 45 ఇయర్స్ ఉంటాయని జస్ట్ ఒక అంచనా. పైగా హైట్ 6 feet 9 inches వరకు ఉంటాడు. గీటెక్ ఏం ఫిజిక్ ఏం తక్కువేం కాదు. ప్లస్ తనకి పలానా టైటిల్ అంటే ఏం లేదు, కానీ తను ఎంజాకి వైస్ ప్రెసిడెంట్ అనమాట. ముందుగా గూకిమ్ వెపన్ మాస్టర్ అని చెప్పా కదా. తన మెయిన్ ఎబిలిటీ ఏంటంటే తను ఏ షార్ప్ ఆబ్జెక్ట్ అయినా కానీ, అది ఒకవేళ విరిగిపోయిన కర్ర ముక్కైనా కావచ్చు, ఏ షార్ప్ ఎడ్జ్ ఉన్న వస్తువునైనా కూడా తను వెపన్లో వాడగలడు. పర్టికులర్లీ కటాన్ అయితే మాత్రం తను చాలా సీరియస్ అయిపోతాడు. అదే ఇటు షింటారో విషయానికి వస్తే తన దగ్గర బ్లాక్ బోన్స్ ఉన్నాయి, యుఐ మోడ్ ఉంది, ప్లస్ వన్ ఆఫ్ ద కూడా కాదు, ద బెస్ట్ స్వార్డ్స్మెన్ ఇప్పటి వరకు. మనం ప్రస్తుతం రన్ అవుతున్న లుకిజం వరకు తన ద బెస్ట్ స్వార్డ్స్మెన్. ప్యాచాంజో గురించి మనకు అంతగా తెలియదు. స్వార్డ్స్మెన్షిప్ విషయానికి వస్తే గూకి షింటారోకి మధ్య డ్రాక్లే మిహాక్కి మన జోరోకున్నంత తేడా ఉంది. గూకు ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే తను బ్లాక్ బోన్స్ని కట్ చేయలేడు అనమాట. కానీ మన షింటారో ఎవరైతే ఉన్నాడో తను బ్లాక్ బోన్స్ని కట్ చేయగలడు. ఫోర్ తన దగ్గర బ్లాక్ బోన్స్ ఉన్నాయి కూడా. ప్లస్ ఈ బ్లాక్ బోన్స్ ఏవైతే స్టీల్ కంటే ఎక్కువ స్ట్రాంగ్ ఉంటాయి. ప్లస్ ఏమేమి మార్షల్ ఆర్ట్స్ వచ్చు అనేది మనకు అంత క్లారిటీ లేదు. కానీ షింటారోకి మాత్రం ఖచ్చితంగా కొన్ని మార్షల్ ఆర్ట్స్ వచ్చు. పర్టికులర్లీ ఆకిడో కావచ్చు, కూడో, ఇంకా క్యోకుషిన్ కరాటే కూడా ఇంకా కొన్ని ఉండొచ్చు. మనకి పర్టికులర్గా మెన్షన్ చేయలేదు, కానీ కొన్ని మూవ్స్ మనం అబ్జర్వ్ చేసినంత వరకు ఫైట్లో. ఇద్దరు ఫైట్లో ఒకవేళ ఏదో విధంగా షింటారోని తన కటానా నుంచి సపరేట్ చేస్తే ద నెక్స్ట్ మూమెంట్